కనుమ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా చోటు చేసుకుంది. చిలమత్తూరు మండలంలోని కనుమ లక్ష్మీ నరసింహ బ్రహ్మ రథోత్సవంలో రథం లాగే సందర్భంలో ఒకరిపై ఒకరు పోటీపడి రథం లాగే క్రమంలో గొడవ చెలరేగి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి పార్థసారథి పూజ చేస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్న వైసీపీ వర్గీయులు ఒక్కసారిగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న తామే ముందు వరుసలో ఉండాలంటూ పట్టుబట్టి వైసీపీ వర్గీయులు పెద్ద రాద్ధాంతం చేసి గొడవకు దిగినట్లుగా సమాచారం. కనుమ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. చిలమత్తూరు మండలంలోని కనుమ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవంలో రథం లాగే సందర్భంలో ఒకరిపై ఒకరు పోటీపడి రథం లాగే చెలరేగి ఒకరిపై ఒకరు గొడవకు దాడికి పాల్పడ్డారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి పార్థసారథి పూజ చేస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్న వైసీపీ వర్గీయులు ఒక్కసారిగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న తామే ముందు వరుసలో ఉండాలంటూ పట్టుబట్టి వైసీపీ వర్గీయులు పెద్ద రాద్ధాంతం చేసి గొడవకు దిగినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కనుమ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది. ఈ రోజు ఉదయం కనుమ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవంలో భాగంగా భారీ సంఖ్యలో అయితే భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీకే పార్థసారథి వచ్చి ఇక్కడ పూజలు చేయడం జరిగింది. అయితే బీకే పార్థసారథి పూజలు చేస్తున్నాడు అన్న సమాచారం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా రథోత్సవం దగ్గరికి వచ్చి తీవ్ర అలజడైతే సృష్టించినట్లయితే తెలుస్తుంది. అయితే మేము అధికారంలో ఉన్నాం, మేము పూజలు చేస్తే మేమే చేయాలా, మీరేమి చేసేది అంటూ ఒక్కసారిగా అక్కడున్న వైసీపీ కార్యకర్తలు మధ్యలో అక్కడ రథోత్సవం నిర్వహిస్తున్న బీకే పార్థసారథి వర్గీయుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఈ ఉద్రిక్తత పరిణామాలతో ఒక్కసారిగా అక్కడున్న జనం సైతం బెంబేలెత్తిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఒక దేవుని దగ్గర రాజకీయాలు ఏంది అనే విషయం చెందినట్టయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా వైసీపీ నాయకులు ప్రవర్తించిన ధోరణి అక్కడున్న భక్తులకు అయితే తీవ్ర ఆటంకంతో పాటు రథోత్సవం కూడా దాదాపు ఒక గంట ఆలస్యంగా అయితే ప్రారంభం తెలుస్తుంది. అయితే ఇప్పటికీ ఎండలు మండిపోతూ జనం ఈ తీవ్ర ఎండ వేడిని తట్టుకోలేక మరో గంట సేపు అక్కడ ఉండడంతో భక్తులు అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.